జ్వరం వచ్చిందంటే చాలు ఒక విష జ్వరమా వైరల్ ఫీవరా అంటే ఒక భయభ్రాంతులకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని ప్రతి ఇల్లు కూడా భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే అక్కడ సరైన ట్రీట్మెంట్ దొరక్క తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులు లేకపోయినా కూడా అప్పులు చేసి మరీ వేలకు వేలు అప్పులు చేసి మరీ ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ బిల్లు కట్టక తప్పని పరిస్థితి. సో రాష్ట్రంలో ఇంత విష జ్వరాలు విజృంభిస్తున్నా కూడా వైద్య ఆరోగ్య శాఖ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రవీందర్ ఉన్నారు. ఎస్ రవీందర్, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విష జ్వరాల విజృంభణ ఎట్లా ఉంది? ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. అక్కడ ప్రజలకు అందుతున్నటువంటి వైద్య సదుపాయాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎట్లా ఉన్నాయి? మందులు ఉన్నాయా? డాక్టర్లు అందుబాటులో ఉన్నారా? వాళ్ళ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఎట్లా వాళ్ళకు చేరువలో ఉందా వైద్యం? రాజేష్, స్పష్టంగా కనబడుతుంది పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వెలిసి ఇవాళ సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్కార్ దవాఖానలో అయితే దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పేదలు మధ్యతరగతికి చెందిన వారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితి, దుస్థితి ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఎక్కడ చూసినా అదే పరిస్థితి కనబడుతుంది. ఒకరికి జ్వరం వస్తే ఇంటిల్లాది పాడి వణికిపోయే పరిస్థితి ఉంది. అది ఏం జ్వరమో, ఎప్పుడు తగ్గుతుందో, ఎక్కడ చూయించుకోనో అనేది ఒక క్వశ్చన్గా మిగిలిపోతుంది. జ్వరం వచ్చిందంటే చాలు వారి గుండెల్లో గుబులుగా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలనే సంశయంతో ఇవాళ కొట్టుమిట్టాడుతున్నట్టు సాధారణ ప్రజలు కనబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాలో అదే పరిస్థితి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విష జ్వరాల సంఖ్య కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం ఒక్కరు కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చావులను చూపెట్టలేదు. ఇది విచిత్రంగా ఉంది. కేవలం ఒక కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలంలో 3 మృత్యువాత పడ్డ సందర్భం ఉంది. ఇందులో 2 మనశ్రీ అనే ఒక 9 ఏళ్ల అమ్మాయి, అదేవిధంగా అక్షిత్ అనే అబ్బాయి, అదేవిధంగా రాజమ్మ అనే ఒక వృద్ధురాలు, 65 సంవత్సరాల వృద్ధురాలు చనిపోయింది. డాక్టర్లు కూడా చెప్పారు విపరీతమైన తలనొప్పి, అదేవిధంగా హైగా ఫీవర్ రావడం వల్ల చనిపోయిందని ప్రాథమికంగా డాక్టర్లు చెప్పినా ప్రభుత్వం ఎందుకో అటువైపు లెక్క చూపెట్టలేదంటే ప్రభుత్వం ఇవాళ పేదల చావులను కూడా దాసే పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం జంకుతుంది. ఒక పక్క అలసత్వం స్పష్టంగా కనబడుతుంది. గ్రామ పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమైనాయి. గ్రామ పంచాయతీలు పరిస్థితి లేదు. కేవలం గ్రామ పంచాయతీల అధికారుల పాలన కొనసాగడం వల్ల, ఆడ నిధులు లేకపోవడం వల్ల రోజుగా తీయాల్సినటువంటి డ్రైనేజీలు ఇవాళ కంపు కొడుతున్నాయి. వెరిసి దోమలు విజయ విహారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ సెక్రటరీలకు కానీ, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కానీ కనీసం ఇటున్నట్టు ఫాగింగ్ కానీ, బ్లీచింగ్ పౌడర్ కానీ, ఇతరత్ర ఏవైతే దోమలు రాకుండా నివారణ చర్యలు ఉంటాయో తీసుకోలేని పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 526 గ్రామ పంచాయతీల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇందులో తండాలు 136 పరిస్థితి. ప్రతి తాండాలో 3 లేదా 2 ఖచ్చితంగా ఇవాళ జ్వరం బాధిత పీడితులుగా ఉన్నారు. ఆ పీడితులను రక్షించే పరిస్థితి లేదు. సుదూర ప్రాంతాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే అరకొర వసతులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు అయితే వెల్లువెత్తున్నాయి. ఇక కామారెడ్డి ఏరియా ఆసుపత్రులకు వస్తే కామారెడ్డి ఏరియా హాస్పిటల్లో దయనీయమైన పరిస్థితి ఉంది. దాదాపుగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆసుపత్రిలో 1,614 మంది ఓపీ ఇవాళ రావడం జరిగింది. ఇలా 100 పైచిలకు మందికి ఫీవరే ఉందని ఈపాటికే డిఎంఎన్హెచ్ఓ ప్రాథమికంగా నివేదిక ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం అటువైపు దృష్టి సారించాలి. ఇక్కడ సంబంధించిన అధికారులు రివ్యూ ఏర్పాటు చేయాలి. అవసరమైతే ప్రతి గ్రామంలో జ్వరము ఒకరు లేదా 2 బాధపడుతున్నారో మెడికల్ ఎమర్జెన్సీని విధించి మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయాలని అంటున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రాజేష్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా. రైట్, థ్యాంక్ యూ వంశీ, వేణుగోపాలరావు, రవీందర్. ఇది తెలంగాణ విష జ్వరాలతో వణికిపోతుంది. ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా ఒకరు కానీ 2 కానీ ఖచ్చితంగా వైరల్ ఫీవర్స్తో విష జ్వరాలతో బాధపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే అక్కడ సరైనటువంటి వైద్య సదుపాయాలు లేకపోవడం, మందులు లేకపోవడం, అక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్లో కూడా టెస్టులు సరిగ్గా సిబ్బంది లేకపోవడం, తద్వారా ప్రైవేటు ఆసుపత్రుల్ని ఆశ్రయించడం, వేలకు వేలు వదిలించుకోవడం, చేతులు లేకపోయినా కూడా అప్పులు చేసి మరీ ప్రైవేటు ఆసుపత్రులకు బిల్లులు కట్టాల్సిన దుస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఎమర్జెన్సీని గుర్తించి ఖచ్చితంగా విష జ్వరాలని కంట్రోల్ చేసే విధంగా, వైరల్ ఫీవర్స్ని కంట్రోల్ చేసే విధంగా స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది.